గచ్చిబౌలిలోని కంచె హెచ్సియు భూముల వివాదం ముగిసింది. ఇక రాజేంద్రనగర్ మొదలైంది. అర్ధరాత్రి అగ్రికల్చర్ యూనివర్సిటీలోకి దూసుకువచ్చిన జేసీబీలు చెట్లను నేలమట్టం చేయడం మొదలుపెట్టాయి. ఒక్కసారిగా భారీ శబ్దాలు రావడంతో ఉలిక్కిపడిన ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ విద్యార్థులు హాస్టల్ నుండి బయటకు వచ్చారు. పలువురు విద్యార్థులు అక్కడికి చేరుకొని జేసీబీలను అడ్డుకున్నారు. వన మహోత్సవంలో భాగంగా సోమవారం సీఎం రేవంత్ రెడ్డి కార్యక్రమం ఉందని, అందుకే చదును చేస్తున్నామని చెప్పేలోపే ఇంకేముంది, సినిమా లాస్ట్ లో పోలీసులు ఎంట్రీ ఇచ్చినట్లు రయ్యమంటూ పోలీసులు వాహనాలు చేరుకున్నాయి. గట్టిగా కేకలు వేస్తూ పోలీసులు వాహనాల నుండి దిగడంతో భయంతో విద్యార్థులు పరుగులు తీశారు. హాస్టల్ వద్ద బందోబస్తు ఏర్పాటు చేసి పోలీసులు విద్యార్థులు బయటకు రాకుండా కట్టుదిట్టం చేశారు. సెల్ ఫోన్ లో వీడియోలు తీసినా, కాల్స్ చేసినా చర్మం మొలిచేస్తామని, కేసులు పెట్టి లోపలికి తోస్తామంటూ బెదిరించారు. దీనితో విద్యార్థులు ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయానికి గురయ్యారు. విద్యార్థి సంఘాలను యూనివర్సిటీలోకి రాకుండా పోలీసులు కట్టుదిట్టం చేశారు. దీనితో అర్ధరాత్రి అగ్రికల్చర్ యూనివర్సిటీలో హంగామా నెలకొంది. ఇప్పటికే యూనివర్సిటీలో 100 ఎకరాలలో హైకోర్టు నిర్మాణానికి ప్రభుత్వం స్థలం కేటాయించిన సంగతి తెలిసిందే. దీనిపై అటు విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. నగరం నడి ఒడ్డున ఉన్న హైకోర్టుని తరలించవద్దు అని న్యాయవాదులు కూడా ఆందోళనకు దిగారు. ప్రస్తుతం జేసీబీలతో సీఎం కార్యక్రమానికి చదును చేస్తున్నారా, ఇక హైకోర్టు నిర్మాణానికి పనులు ప్రారంభించడానికి చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. గతంలో హెచ్సియు భూముల విషయంపై కూడా రేవంత్ రెడ్డి సర్కార్ మొండిగా వ్యవహరించింది. అటవీ ప్రాంతం అన్యక్రాంతం అయిపోతుందని, జంతువులు రోడ్డున పడ్డాయని జరిగిన ఆందోళనలో సుప్రీంకోర్టు కలగజేసుకొని సీరియస్ అయింది. చదును చేసిన స్థలంలోనే మళ్లీ చెట్లు పెంచి అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని, లేదంటే అక్కడే జైలు కట్టించి అందరిని జైలుకి పంపుతా అంటూ హెచ్చరించడంతో ప్రభుత్వ ఆలోచన తలకిందులైంది. ఇక రాజేంద్రనగర్ అగ్రికల్చర్ వ్యవహారంలో కూడా సుప్రీంకోర్టు కలగజేసుకోవాలని విద్యార్థులు అభిప్రాయపడుతున్నారు. లేదంటే 100 ఎకరాల అటవీ ప్రాంతం కనుమరుగవుతుందని వాపోతున్నారు. వన మహోత్సవం అంటే లేని చోట చెట్లు నాటి అక్కడ ఉన్న వనం అంటే అటవీ ప్రాంతాన్ని తీర్చిదిద్దాలి. అంతేకాని ఉన్న అటవీ ప్రాంతాలను మాయం చేసి ఏపుగా పెరిగిన చెట్లను నేలమట్టం చేసి కొత్త మొక్కలు నాటడం విడ్డూరంగా ఉందని విద్యార్థులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ తన ఆలోచనలను కాస్త మార్చుకోవాలని, యూనివర్సిటీలలో పోలీసులను తిప్పి పంపాలని డిమాండ్ చేస్తున్నారు.